బాగు చేసేది, పాపము నుండి కాపాడేది ఏంటంటే వాక్యము మాత్రమే. అలాంటి వాక్యాన్ని ఈరోజు యవనస్తులు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దుష్టుడు యవనస్తుల మీద గురి పెట్టుకొని ఉంటాడు ఎప్పుడూనే, గురి. కాబట్టి ప్రియులారా, ఈ సందర్భంలో మనం ఆలోచించగలిగితే దేవుడు ఇంకొక మాట కూడా కీర్తనలలోనే వ్రాయబడిన మాట 103వ అధ్యాయంలో 103వ అధ్యాయము 14వ వచనము, అది కదండి 103 107:20 107:20 అనుకుంటున్నాను, రైట్. 107వ అధ్యాయము 20వ వచనంలో ఆయన తన వాక్కు అంటే వాక్యమును పంపి వారిని బాగు చేసెను అన్నాడు. చూడండి, అంటే మనిషిని బాగు చేసేది ఏంటి? వాక్యం. మనిషిని బాగు చేసేది వాక్యం. మన జీవితాలు చాలా బాగుండాలి అంటే ప్రియులారా, వాక్యం యొక్క విలువ తెలుసుకోవాలి ముందు. యవనస్తులు కానీ ఇంకెవరైనా సరే చాలా అద్భుతంగా మీ జీవితాలు ఉండాలి అంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. ఓకేనండి, రైట్. ఈరోజు మనిషికి ఎన్ని కాలాలు ఉన్నాయంటే కరెక్ట్గా మనం సింపుల్గా చెప్పాలంటే మూడు కాలాలు ఉన్నాయి. ఏంటవి? బాల్యపు జీవితం, 2 యవ్వన జీవితం, 3 వృద్ధాప్యం. అంతే. ఎన్ని? 3 కాలాలు. మూడు కాలాలు. ప్రకృతిలో ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి? ప్రకృతిలో అన్ని 3 కాలాలు. ఏ కాలాలు అవి? ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము. చూసారు, ఈ 3 కాలాలు. మళ్ళీ ఈ 3 కాలాలలో అంటే ప్రకృతిలో 3 కాలాలు ఉన్నాయని చూసాం మనం. మానవ జీవితంలో 3 కాలాలు ఉన్నాయి అని చూసాం మనం. ఏంటవి చెప్పండి? మనిషిలో ఉన్న 3 కాలాలు ఏంటి? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. ప్రకృతిలో ఉన్న 3 కాలాలు ఏంటి? ఎండాకాలం అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటంటే అది లిఖితపూర్వకంగా రాయబడదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది కామన్గా రెండిటికి కూడా, మానవ జీవితంలో కానివ్వండి, ప్రకృతిలో కానివ్వండి. ఆ కాలం ఏంటంటే పోయే కాలం. అది ఈ 3 కాలాలలో ఇవి సంభవిస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. అది మానవ జీవితంలో చూసినా, ప్రకృతిలో చూసిన ప్రియ దేవుని పిల్లలరా. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ ప్రకారంగా కూడా చూడగలిగితే ఒక ఆర్డర్గా, క్రమముగా నేర్చుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి కూడా 4 కాలాలు ఒక్కొక్కటి చెప్పుని రాసుకోండి. ఏంటంటే ఒకటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక అని ముందు రెఫరెన్స్ రాయండి. రాసుకోవాలి తప్పనిసరిగా. మంచి అలవాటు ఏంటంటే రాసుకోవాలి. ఎందుకంటే విన్నవి గుర్తుంటాయా? విన్నవి ఎప్పటిదాకా గుర్తుంటాయి చెప్పండి? ఎప్పటి వరకు? మనకి జ్ఞాపకం ఉండిపో. అందుకే నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, రాసుకోకపోతే అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం రావయ్యి. అదే రాసుకున్నాం అనుకోండి, నోట్స్ ఎప్పుడన్నా తీస్తున్నాం అనుకోండి, విన్న మాటల్లో కూడా మంచి మంచి పదాలన్నీ కూడా. అందుకే నేను కూడా ప్రతి మాట ఎందుకు రాస్తామంటే, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నోట్స్ తిరగేసినా, పుస్తకాన్ని తిరగేసినా మనం తయారు చేసుకున్నది వెంటనే ఆ పదాలు ఏమవుతాయి? మైండ్కి రిమైండర్ అవుతుంది, గుర్తొస్తూ ఉంటాయి మనకి. రాసుకోవాలి, మంచి అలవాటు అది, మంచి లక్షణం అది. ఓకేనా? 1 పేతురు 1 వేసుకోండి. 1 పేతురు 4వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. తీశారు అందరూనే? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం. మనము చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇందులో ఉన్న ఒక మూలమైన పదాలను పట్టుకుందాం. మనము పోకిరి చేష్టలు,
దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇక్కడ ఈ రెఫరెన్స్కి ఒకలా డాష్ అలా గీత కొట్టి ఐఫోన్ పెట్టి గతించిన కాలం అని రాసుకోండి. అక్కడ గతించిన కాలము, గతించిన కాలం అని రాసుకోండి. అంటే ఇక్కడ ఒక పదం కనిపించింది, మన గతించిన కాలం. ఏంటంటే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది గతించిన కాలం. రెండవది కూడా చూద్దాం. అదేంటంటే అదే పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఇక్కడ కూడా వ్రాయబడి ఉంది. 2వ వచనాన్ని చూస్తున్నాం మనం. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమియు లేక ఉండును. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఒక పదం కనపడుతుంది మనకి ఇందులో, మిగిలిన కాలం. రైట్, వెరీ గుడ్. అంటే ఈ రెఫరెన్స్ పక్కన ఏమయ్యాలి? మిగిలిన కాలం. 2 తెలుసుకున్నాం మనం ఇప్పుడు. 1 గతించిన కాలము, 2 మిగిలిన కాలము. 2 విషయాలు అర్థమైనాయి కదా? ఉందా అందులో? ఆ వచనంలో ఉందా? అది ఉంది. మిగిలిన కాలం అనేది ఒకటి ఉంది. మూడవది ఏంటంటే మొదట అదే పత్రికలో 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చూడండి ప్రియులారా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్న చూడండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అన్నాడు చూడండి. ఒక విషయాన్ని చెప్పాడు మనకి ఇక్కడ ఒక విషయం చెప్పాడు మనకి. ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతం, దీని గురించి ఏమని వేసుకుందాం? కాలాల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇది అంత్యకాలం. ఇది 3వ పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్నదే అంత్యకాలము. అన్నిటి అంతము లేదా అంత్యకాలము. ఓకేనా? రైట్. ఇకపోతే 4వది ఇదే పేతురు పత్రికలో ఉన్న మాటే. 4వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనాన్ని కూడా చూడండి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అన్నాడు చూడండి. ఇక్కడ ఏం కనపడుతుందంటే ఆరంభమగు కాలం అనేది కనపడుతుంది. అంటే దేనికి సంబంధించింది ఈ కాలం? తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము, తీర్పు కాలం ఇది. అంటే ఒకే అధ్యాయంలో ఎన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు మీకు ఏం జ్ఞాపకం చేశానంటే, 1 మానవ జీవితంలో 3 కాలాలు ఉన్నాయి. ఏంటని చెప్పుకున్నాం మనం? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. 4వది కూడా యాడ్ చేసుకోవాలా? పోయే కాలం ఇది అన్నమాట. ఇది కంపల్సరీ ఉంటుంది. ఇది ఎప్పుడైనా బాల్యంలో అన్న పోవచ్చు, యవ్వనంలో అన్న పోవచ్చు, వృద్ధాప్యంలో అన్న ఖచ్చితంగా అది, ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. అలాగే ప్రకృతిలో కూడా ఎండాకాలం, వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము, ఈ 3 కాలాల్లో కూడా కామన్గా 4వది ఏముంటుంది? పోయే కాలం కంపల్సరీ ఉంటుంది. ప్రియ పోయే కాలం అంటే దేంతో, ఏ కాలంతో కూడా సంబంధం లేదు అది. ఇక ఈ అధ్యాయంలో కూడా 4 సందర్భాల గురించి మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏంటంటే 4 గతించిన కాలం అంట, మిగిలిన కాలం అంట, అంత్యకాలం అంట, తీర్పు కాలం అని 4 విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా యవ్వనస్తులు తప్పనిసరిగా వీటిని ఐడెంటిఫై చేయాలి. వీటిని వాళ్ళకైనా మనకు వద్దా అంటే మనకి చాలా అవసరమే. దేవుని మాటలు ఎంత అవసరమో నేటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఎంత అవసరమో. మొదటిగా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది, వ్రాయటం అనేది తప్పనిసరి.
అలవాటు చేసుకోండి అది. అందుకే అక్షరాలు గురించి మాట్లాడుతూ అక్షరాలు వ్రాయడాన్ని 1,00,000 వరములతో సమానం అని చెప్తూ ఉంటారు దాన్ని. అక్షరాలు 1,00,000 వరములు అంతే. జాగ్రత్తగా రాసుకోవాలి. రాసుకుంటున్నప్పుడు ఓ 10 సార్లు మనం విన్నట్టుగా వెళ్తుంది మైండ్లోకి అది. అంటే మన హృదయంలో కూడా రాసుకోవడం జరుగుతుంది అన్నమాట. అది అంత ఇంపార్టెంట్ అది. మనం ఇష్టం వచ్చినట్టుగా వినేస్తాం, మెట్లు దిగినట్టే పోతుంటుంది అది. మీరు ఎలాంటి నోట్ చేయకుండా వెళ్ళిపోయారు అనుకోండి, మెట్లు దిగిన వెంటనే వెళ్ళిపోతాయి. అవి కూడా ఎత్తుకుపోతాడు సైతానుగాడు. కాబట్టి ఖచ్చితంగా మనం రాసే బుక్కులోనన్నా ఇవి ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఈ 4 కాలాలను గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇందులో ఫస్ట్ది గతించిన కాలం అని చెప్పాడు. గతించిన కాలం చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 1 పేతురు పత్రిక 3వ వచనం. మనము అంటే ఏం చెయ్యకుండా ఉంటే చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ఉంటాము అంటే ఏం చేయకుండా ఉండాలంట చెప్తున్నాడు. పోకిరి చేష్టలు ఆగదు. పోకిరి చేష్టలు ఎప్పుడు చేయకూడదు. పోకిరి చేష్టలు అంటే ఏంటి చెప్పండి? పోకిరి చేష్టలు అంటే ఏంటి? పోకిరి చేష్టలు అంటే ఇది చదువుకుంటూ వెళ్తాం, కానీ అయ్యే చేసుకుంటూ వెళ్తాం మనకు అర్థం అవ్వకపోవడం వల్ల. ఏమండి? పోకిరి చేష్టలు అంటే ఎటకారాలు ఆడుకోవడాలో ఇవన్నీ చాలా మానేయాలి. తెలుసా మీరు? పోకిరి చేష్టలు మానేయాలి. గతించిన కాలమే చాలు, ఇక చాలు అంటున్నాడంటే, ఆపేయమంటున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి దేవుని పిల్లలారా. చదివేయండి ఏమేమి చేయకూడదు. పోకిరి చేష్టలో చెయ్యొద్దు, ఆపేయి, చాలు, ఇంకా చాలు. నెక్స్ట్ దురాశలు. ఆశలు వేరు, దురాశలు వేరు. దురాశలు అంటే చెడ్డ ఆశలు ఉంటాయి. చెడ్డ ఆశలు అవి ఏం చేయాలి? ఉండకూడదు అవి. మద్యపానం అంటే తాగడం. మద్యపానం తాగేవాళ్ళు ఉండలేదా ఈరోజు? ఉండలేదా? 100 మంది యవనస్తులు ఉంటే అందరూ ఎంతమంది అవుతారు చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటున్నారు? పిల్లలు యవనస్తులు? యవనస్తుడు అనగానే పాపాలు చేయడానికి ఓ లైసెన్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. కాలేజీలోకి వెళ్ళగానే రే వెకిలేశాలు వేయాలి, సరదాలు ఉండాలి, అల్లరి ఉండాలి, లేదంటే అదేం లైఫ్ రా. వెంటనే అలాంటి అడ్వైజెస్ ఇస్తున్నప్పుడు సైతానుగాడి సంబంధికుడని మీకు అర్థమయ్యి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమున్నాయి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏమున్నాయి చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు లేని ఆటలు ఏమున్నాయి చెప్పండి మీరు? ఇలా అయితే ఇంకా బాగుంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు, అవి ఆటలైనా సరే పాటలైనా సరే. చాలామంది సంఘాలలో కూడా అల్లరితో కూడిన పాటలు సంఘాల్లోనే పాడుకుంటున్నారు. వాళ్ళకి బుద్ధిగా దేవుడు అర్థం అవ్వలేదు, దేవునికి అప్పగించేటివి వాళ్ళని. రైట్. అల్లరితో కూడిన ఆటపాటలు ఎందులో ఉన్నాయి? చెప్పండి? అల్లరి లేనిది ఏమైనా ఉందా? చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు చూడండి. నెక్స్ట్ ఇంకా త్రాగుబోతుల విందులు జరుగుతాయి. విందులకు పార్టీలు చేసుకుంటారా? పార్టీలు అంటే ఒక 40 మంది 100 మంది రావసరం లేదు. ఒక్కడైనా ఇద్దరు కూర్చొని పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఏముంది? మందు తెచ్చుకుని తాగేయడం, ఏదోటి అయిపోవడం అని. ఓకేనా? ఇక్కడ అంటున్నాడు చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు వెళ్ళాలా వద్దా చెప్పండి? ఏమేమి వద్దా అంటున్నాడు దేవుడు? ఇవి నిషేధం. పోకిరి చేష్టలు నిషేధం, దురాశలు నిషేధం, మద్యపానం నిషేధం, అల్లరితో కూడిన ఆటపాటలు నిషేధం, త్రాగుబోతుల విందులు నిషేధము, చేయదగని విగ్రహ పూజలు నిషేధం, మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే ఇది ఏ కాలం వరకు పరిమితం? ఇది ఏ కాలం వరకు? గతించిన కాలమే చాలు. ఉదాహరణకి ఒక బండి యవనస్తులు స్పీడ్గా నడుపుతారా, నెమ్మదిగా నడుపుతారా? ఎక్కువగా యవనస్తులు స్పీడ్గా నడుపుతారు. ఇక ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారంటే స్లోగా నడిపితే ఎవరికి ఏమీ రాదరని ఎగతాళి చేస్తారు. వాళ్ళ కోసమైనా సరే రెచ్చిపోయి ఏం చేస్తాడు?
వెనకాల ఉన్నవాడు కూడా ఇంకా ఇంకా స్పీడ్గా ఇంకా ఒక్కొక్క బాణాలమంటాడు ముందు. తర్వాత భయం వేసి ఇంకా చాలేరా అంటూ ఉంటాడు. వదిలేరా చాలేరా. నిజంగా చెప్తున్నాను, జరిగిన విషయం చెప్తున్నాను. చాలా కాలం క్రితం అండి, మా ఫ్రెండ్స్ నేను ముగ్గురు ఏం చేసామంటే ఒక బండి మీద, బళ్ళు గట్టు ఉండి కదా అప్పట్లో, ఎవరిదైనా దొరికిందంటే మహాభాగ్యం అది. ఆ మాస్టర్ కొడుకు వాడు సరిగ్గా ఒక బండి తెచ్చాడు, ఎక్కడ పట్టుకొచ్చాడే కానీ. ఇద్దరం ఎక్కేసాం వెనకాల. ఆడు కొడుతున్నాడు బండి, అలా ఇష్టం వచ్చినట్టుగా నడుపుతుంటే నేను అంటున్నాను, రే చాలు రే. అందరూ ఏమనుకుంటున్నారు, వాడు బాబుడికి ఎంత బాగా వచ్చో అని అందరూ అనుకుంటున్నారు. వీడికి సరిగ్గా ఒక మలుపు వచ్చింది. ఆ మలుపులో స్పీడ్కి వెళ్తే కుదురుతుందా? కుదరదు. అక్కడ స్పీడ్కి వెళ్తే కుదరదు. ఎదురుగుండానే ముళ్ళకంచెలు ఉన్నాయి. ఈ టైపు సడన్గా ఇలా తిరగాలి, ఇలాగ వస్తున్నాం మేము, ఇలా తిరిగిపోవాలి. కానీ ఇక్కడ ఏముందంటే ఎదురుగుండా పెద్ద పెద్ద ముళ్ళకంచెలు ఉన్నాయి. నా అదృష్టం బాగుండి ఏం చేశానంటే దూకేసి నిలబడి ఉన్నాను నేను. వాళ్ళిద్దరూ కలిసి దొర్లుకుంటూ ఆ తుప్పలో ఇద్దరు కూడా. నాకు బాగా గుర్తు. నాకు తర్వాత అనిపించింది, నాకు ఊరి బాబు ఎంత మేలు జరిగింది, కొంచెం పొడవగా ఉండడం మంచిదే ఇంద్రబాబు అనిపించింది నాకు. అంటే చాలు అన్నప్పుడు వినలేదనుకోండి, ఏమవుద్ది? యాక్సిడెంట్లు అవుతాయి, కాలు చేతులు ఇరిగిపోతాయి, నెత్తి పగిలిపోద్ది. తర్వాత చాలా రోజుల పాటు ఇంట్లో కూర్చొని ఉండాల్సి వస్తుంది. వీడు హాస్పిటల్కి వెళ్తే బయటకు వస్తాడు. కానీ దేవుడు ఎక్కడ చెప్తున్నది ఏంటంటే, నాయన నేను చెప్తున్నవి ఉన్నాయి కదా, ఇవి చాలు, ఇంకా ఆపేయండి, ఇంకొద్దు, గతించిన కాలం చాలు. గతించిన కాలము అంటే మనం ఎంతకాలమో చెప్పొచ్చా చెప్పలేమా? గతించిన కాలం అంటే చెప్పొచ్చా చెప్పలేమా? ఎంతకాలమో చెప్పొచ్చా? మీకు అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. 51 సంవత్సరం ఉంది ఒకడికి, 51 రైట్. 51 అయితే ఇందులో గతించిన కాలం ఎంత? 50 సంవత్సరాలు గతించిన కాలం అయిపోయాయి. మరి అందులో మిగిలిన కాలం చెప్పొచ్చా మనం? మిగిలిన కాలం చెప్పగలమా? మనం చెప్పలేం. మిగిలిన కాలం చెప్పడం అవ్వదు. మిగిలిన కాలం ఎంత ఉందో ఎవడికే తెలియదు. ఎందుకంటే అదే లాస్ట్ ఏమో. మన సోదరులు పిల్లలు స్నానాలకు వెళ్ళారు, మనకు తెలుసు. 21 సంవత్సరాలు ఉదయం బాబుకి కుమారుడికి కార్యక్రమం జరిగింది. 21 అందులో 21 సంవత్సరాలు ఏంటది? గతించిపోయిన కాలమేది. మిగిలింది అనడానికి ఏమీ లేదు. దాని గురించి వెళ్దాం. కానీ ఇప్పుడు పేతురు పత్రికలో కూడా ఏం చెప్తున్నాడంటే, ఇవి మానేయమని చెప్పాడు కదా, చెక్ చేసుకుంటూ ఉండండి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇది తీసుకో, ఇవన్నీ ఏం చేయాలట? నెక్స్ట్ ఇంకా చూద్దాం మనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడే ఉంది చూడండి. అంతా కూడా చాలా విషయాలు చెప్తున్నాడు దేవుడు మనకి. ఇందులో ఏమేం మానుకోమని చెప్తున్నాడో ఇక్కడ ఉంది. ఏమేం మానుకోవాలి? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును అన్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయాలి. ఏం చేయాలి? మానాలి. మానమంటున్నాడు, మానేయమంటున్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అక్కడ చాలు అన్నాడు. ఎక్కడ? అది పేతురు పత్రికలోనే 4వ అధ్యాయంలో. అక్కడేం చాలు అన్నాడు, ఎక్కడేమన్నాడు? మానే అన్నాడు. ఇక్కడ మానుకోమంటున్నాడు. అంటే గతించిన కాలంలో చాలు అంటున్నది ఒకటి ఉంది. చాలు, వేటిని చాలు అంటున్నాడు? ఇదివరకు చేసిన ఆ పనులు మానేయండి, ఇంకా చాలు. ఆ గతించిన కాలంలో మొదటి పాయింట్ ఏంటంటే ఇక చాలు. రెండవది ఎక్కడేం చెప్పాడు? ఇక మానుకో అని చెప్తున్నాడు. మానేసుకోవాలి. ఏమేమి మానేసుకోవాలట? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను
అపేక్షించండి. ఇవన్నీ ఎక్కడ కనపడతాయంటే ఈ లక్షణాలన్నీ కూడా ఈరోజు మనిషి చాలా వరకు పాడైపోవడానికి, చెడిపోవడం గల కారణాలు ఏంటంటే సినిమాలు. ఏంటవి? సినిమాలే. అందుకే సినిమాలకు నిర్వచనం చెప్పగలరా ఎవరన్నా? చిన్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం దాని గురించి. సినిమాలకు నిర్వచనం సినిమా, సిగ్గులేంది నిజమే. అందులో ఆ సినిమా చూపించేవాడికి సిగ్గుండదు. ఇంకా ఏటమ్మా? అందరూ చెప్పండి, లైన్గా చెప్పండి. తీసేవాడికి సిగ్గుండదు, చూపించేవారికి అందులో ఉన్న వాడికి సిగ్గుండదు, చూసేవారికి సిగ్గుండదు. అందుకే మొత్తానికి ఏంటది సిగ్గు లేకపోవడం అన్నమాట అది. ఇంకా చూడండి, అందులో హీరోయిన్లు చూస్తుంటాం. హీరో ముసలోడు, హీరోయిన్ ఎంత ఉండాలి? ముసలావిడ నెడితే కుదరదు మళ్ళీ ఆయనకి. ఎవరిని నెట్టాలి మరి? మనవరాలు లాంటి వయసు ఉన్న ఆవిడని పెట్టాలి. కూతురు కూడా కాదు, మనవరాలు లాంటి వయసు ఉన్న ఆవిడని హీరోయిన్ కింద పెట్టాలి. మొన్న పేపర్లో వేశాడు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు అవార్డు ఇస్తున్నారు. ఎవరికి? నటించిన వీళ్ళకి ఇస్తుంది అవార్డులు. అలా ఉంది ప్రపంచం. నీ అంటే సినిమాలో నీ అని విభజించండి దాన్ని. చెప్పండి ఒకసారి. నీ అంటే ఏం చెప్పవచ్చు మనం? నియమం ఉండదు, నియమం లేదు, నీతి లేదు, నిజము లేదు. సినిమాలు ఖచ్చితంగా ఉండవు. ఏముండదు? ఒక నియమం ఉండదు, ఒక నీతి ఉంటుందా? ఉండదు. నిజం ఉంటుందా? ఉండదు. చాలా సినిమాలు చూసి అవి నిజం అనుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజం కాదా? అందులో చీమ కూడా చావదు. ఇక్కడ వీళ్ళు మాత్రం నిజం అనుకుని భ్రమలో బతికేస్తూ ఫీల్ అయిపోయి చచ్చిపోతున్న సందర్భాలు కనపడుతుంటాయి. ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇంకా మానవం అనుకోండి, అందులో ఉన్నవాళ్ళకి మానము ఉండదు, మాన్యత ఉండదు, అసలు మర్యాద ఉండదు. ఇదే సినిమా. ఈరోజు మనం వేటిని విడిచిపెట్టాలంటే, ఏవి సమాజాన్ని పాడు చేస్తున్నాయో తెలుసుకుని, ఏవి సమాజాన్ని యువతను రెచ్చగొడుతున్నాయో ప్రేరేపిస్తున్నాయో తెలుసుకుని. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారండి, పెద్ద పెద్ద వయసు వచ్చేసిన యాక్టర్లు కూడా ఉన్నారు. ప్రారంభ దినాల్లో ఎలాగో ఏడిచారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు సమాజానికి మెసేజ్ ఇచ్చే పరిస్థితి కాదు, సమాజానికి సందేశాన్ని ఇచ్చి బాగు చేసే పరిస్థితులు కాదు. ఒక బిజినెస్, కోట్లు రావాలి, చచ్చిపోయే వరకు వాళ్ళకు కోట్లు వస్తూనే ఉండాలి. ఇదేనండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు వేటిని మానేయమన్నాడో అవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా మనం చూద్దాం ఏం తెలుసుకున్నామంటే, ఇంకో 3 కొలసీ పత్రికలో రాయబడిన మాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో, కొలసీ పత్రిక 3వ అధ్యాయం, ఇదంతా 1వ పాయింట్. గతించిన కాలమే చాలును అనే దాంట్లోనే ఈ పదాలు ఆలోచిస్తున్నాం. ఒకటి చాలించు అన్నాడో, 2 మానుకొనుడి అన్నాడో, 3వది ఏంటంటే కొలసీ 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా అవయవములను అంటే జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అను ధనాపేక్షను చంపేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇక్కడ ఏం చెప్పాడు? మనకి చంపేయమంటున్నాడు. పాము కనిపించింది అనుకోండి, ఏం చేస్తాం? రోడ్డు మీద పాము కనిపించింది, ఏం చేస్తారు? అయ్యో పాపం, దీనికి వెనక ముందు ఎవరు లేరు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి పాలు పోతుంది అని అనుకుంటారు ఎవరన్నా? కనబడగానే ఏం చేస్తారు? దాన్ని చంపేయడమే. పాపం పాము కాదు, పాము కంటే డేంజర్ అది. పాపం ఏదో సింపుల్ అనుకుంటున్నాం, సరదా అనుకుంటున్నారు దాన్ని. అది పాము కంటే ప్రమాదకరమైంది, అది విషం. అందుకే ఇక్కడ ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించాలి. ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా మన జీవితాల్లో ఉన్నవి తీసేసి ఆయన కలిగి ఉండండి అని చెప్పినవి మనం కలిగి ఉంటే నిజంగా
అలా చేసి చూస్తే ఏ అద్భుతం జరుగుతుందో మనం ఎదురు చూడాలి. చాలామంది వింటారు కానీ వాటిని అనుభవించి చూడరు. దాన్ని అవి అనుభవించడానికి ఇష్టపడరు చాలామంది. స్నేహితులు చెప్పినవి అనుభవించి చచ్చిపోవడం వరకు వెళ్తున్నాం కానీ దేవుడు చెప్పినవి పాటించి చూద్దాం అనుకునే ఆసక్తి, ఆలోచన ఈరోజు ఉండటం లేదు. పాపం అనేది చిన్నదా పెద్దదని ఏమో ఆలోచించాం. పాము చిన్నదా పెద్దని ఆలోచిస్తామా? చిన్న పామునైనా ఎలా కొట్టాలట? పెద్ద కర్రతోనే కొట్టాలట. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతోనే కొట్టాలి దాన్ని ఎప్పుడునే. ఒకసారి నేను చూస్తుంటే ఒక పాము ఇంత పిల్లది, ఇంత పిల్ల. నేను చూడలేదు ముందన్ని. ఆ సిమెంట్ రోడ్ల మీద మొత్తం పడగైపు తిరిగేస్తుంది. అది తిరిగేస్తుంటప్పుడు వీళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే, అని బావగారు సరే రండి చూడండి అన్నాడు. భయం ఏమనుకుంటే వీళ్ళకి. చూడగానే అది భలే తిరుగుతుందండి. అది కూత అంత ఉంది. అది పడగ ఇప్పేసి తిరిగేస్తుంది. ఇటు తిరిగింది. ఒక బ్యాట్తో కొడితే 6 అయింది. అది అదే పోతాం ఇంకా. అది పోయింది, చచ్చిపోయింది. అది చిన్న పామునైనా సరే, ఎందుకంటే విషం ఏముంటుంది అందులో. పాపంలో రకాలు ఉంటాయా? చిన్న పాపం అండి, పెద్ద పాపం అండి, ఏమైనా రకాలు ఉంటాయా? చిన్న పాము అండి, పెద్ద పాము అండి, పెద్ద పట్టించుకోవద్దండి అని ఉంటుందా? ఉంటుంది. అల్లే చెప్పండి. చిన్న తేలండి, పెద్ద తేలండి అని ఉంటుందా? చిన్న అగ్గి కదండి, ఇంటికి వెడితే తప్పేముందని ఉంటుందా? చిన్న అగ్గి పెద్ద అగ్గి అనేది ఏమీ ఉండదు. ఏదైనా సరే ఏమవుద్ది? ప్రమాదం. పాపం కూడా అంతే. చాలా చిన్నగా కనపడవచ్చు మనకి, కానీ అది చేసే ముప్పు, ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. అది చిన్నదా పెద్దదాన్ని నువ్వు అసలు లెక్కలేసుకోవద్దు. పాపమా కాదా అంతే. చిన్నదా పెద్దదాన్ని కొలతలు ఎగుదండి. ప్రమాదం అంతే. నిప్పు చిన్నదైనా సరే అడవిని తగలెట్టేస్తుంది అది. కాబట్టి పాపము చిన్నదైనా పెద్దదైనా బైబిల్ ఏం చేస్తుంది? దాన్ని ఏమన్నది బైబిల్? చంపేయండి అంటుంది. అంతే. పాపాన్ని ఏం చేయాలి? చంపాలి. జరుగుతున్న పరిస్థితులను బట్టి అయినా సీరియస్గా తీసుకోవాలి మనం అందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈరోజు పాపం అంటే చిన్నదైనా పెద్దదని అనుకోకండి, చిన్నది పెద్ద అనుకోకండి. చిన్న పాపాన్నైనా పెద్ద కర్రతోనే, క్రీస్తు రక్తంతోనే ఏం చేయాలి? సిలువ రక్తంతోనే దాన్ని ఏం చేయాలి? మనం సమాధి చేసేయాలి, చంపేసుకుంటూ ఉండాలి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. రెండవ పాయింట్, మొదటితో కూడా చూసాం మనం. దానికి సంబంధించి గతించిన కాలమే చాలు. దేవుడు చాలు అన్నప్పుడు ఏం చేయాలి? బాగా వేగంగా నడిపేస్తున్నామండి, చాలు అన్నప్పుడు ఏం చేయాలి? ఆపేయాలి. ఆపకపోతే యాక్సిడెంటు. ఇవి దేవుడు ఆపేయమన్నప్పుడు ఆపేయండి. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వాడు బతికి రావచ్చు కట్లు కట్టుకుని కాళ్ళకి చేతులకి, కానీ దేవుడు ఆపమన్నవి ఆపకపోతే ఇక కట్లు కట్టుకుని మళ్ళీ రావడం కాదు, ఆరని అగ్ని మంటల్లోకి వెళ్ళావంటే వెనక రావడం జరగదు. బ్రతికుండగానే సరి చేసుకోవాలి, బ్రతికుండగానే చక్కదిద్దుకోవాలి. ఒకే ఒక క్షణం చాలు మన లైఫ్ ముగించబడ్డానికి. కళ్ళ ముందే జరుగుతున్న నిదర్శనాలు మనం ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ధవళేశ్వరంలో ఏం జరిగిందో తెలుసు కదా మీకు. నిన్నటి దినాన ఏం జరిగిందో తెలుసు కదా మీకు. ధవళేశ్వరంలో 2 బిడ్డలు, మనకి బంధువులే వాళ్ళు, నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఎంత హృదయ వేదారకం అండి బాబు. ఆయుర్వేద డాక్టర్ అంటే కుర్రోడు చదువుతున్నాడట. రెండవ కుర్రోడేమో BSc నర్సింగ్ చదువుతున్నాడు. ముత్యాలు లాంటి పిల్లలట. వాళ్ళ గురించి పేపర్లో కూడా వేశాడు. నేను అలాగే దగ్గర పెట్టుకున్నాను దాన్ని. ఉదయం మీటింగ్లో కూడా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంటు పేపర్లో చాలా అద్భుతంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్పాడండి. చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారు 2 బాడీలు గోదావరిలో ఒడ్డున అలా పడుకోబెట్టారు, కాళ్ళు నీటిలోనే ఉన్నాయి. నాన్నగారు అంటున్నాడు, వాళ్ళ నాన్నగారు అంటున్నది కట్ చేసి పెట్టాను దీని జాగ్రత్త. ఇదిగో ఆ 2 బిడ్డలు ఏళ్ళే, అది గోదావరి దగ్గర నేల మీద ఏమో బాడీలు ఉన్నాయి, కాళ్ళు ఏమో నీళ్ళల్లోనే ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు అంటున్నాడు, ఇది ఇక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటున్నాడు వాళ్ళ నాన్న బాడీల దగ్గర. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు. ఎంత భక్తి అండి బాబు నిజంగా. వాళ్ళ గురించి అక్కడ వచ్చిన జనం, నిజంగా అక్కడ మామూలుగా ఇసుకేస్తే రాలనంత జనం. నిన్న కుమారుడు నేను వెళ్ళాం. ముత్యాలు లాంటి పిల్లలు అని ఉందట. అలా రాశాడు చూడండి, ముత్యాలు లాంటి పిల్లలు అంటే అండి నిజంగా అసలు లోకం ఏం తెలియదంటే వీళ్ళకి.
ఎవడో ఒక ఫ్రెండ్ రమ్మంటే వెళ్ళారు. బాల్ అలాగేమో గోదావరి కాలువ దగ్గరకు వచ్చింది. చిన్నోడు తీయడానికి వెళ్ళాడు. మునిగిపోతుంటే పెద్దోడు వచ్చి ఏం చేశాడు? ఓకే, అన్నదమ్ములు ఇద్దరని. చాలా చక్కని పిల్లలండి బాబు. మరి ఇలా మాట్లాడగలిగే భక్తి ఉంటుందా? మాట్లాడగలరా అలాగా? ఈరోజు వారి చదువు ఏమైంది? వారి గొప్ప తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను వెళ్ళిన తర్వాత 2 బాడీలు 2 బళ్ళు 2 వ్యాన్ల మీద వచ్చాయి. ఇటేపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టారు. మధ్యలో తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారో వాళ్ళ అంగాలార్పు చూశానండి నేను. అందరినీ చూస్తున్నాను అక్కడ. ఎందుకంటే అందరూ చూసే చూపు వేరు, అక్కడ మనం చూసే చూపు వేరు. చిన్న స్నేహితుడు పిలిచిన ఆ పిలుపు ఏమైంది? తల్లిదండ్రులకు కడుపు కోత, గుండె కోత. ఎంత దుఃఖం అండి బాబు. అలాగే వెళ్ళిన మన పిల్లలు ఎంత దుఃఖం అది. బోలెడంత దేవుని పని చేయాల్సింది పోయి ఇలా ఎప్పుడైతే ఓ సరదా మీద వెళ్ళిపోవడంతో ఎంత నష్టం జరిగిపోయిందో ఆ నష్టాన్ని ఎవరు పూర్తి చేస్తారు? దాన్ని ఈ జన్మ ఎంత విలువైంది? ఎన్ని కలలు కన్నావు అవన్నీ ఏమైపోయాయి చూసారా? జాగ్రత్త ఉండాలి మన జీవితాలకి. ఇప్పుడు కూడా క్రైస్తవులుగా మన మీద సైతానుగడి టార్గెట్ ఉంటుంది ఎప్పుడుని. అందుకే మీరు వెరీ 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 కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఇప్పుడు కూడా సైతానుగడి చంపేస్తాడు, గుర్తుపెట్టుకోండి. యోబు గారి పిల్లలను చంపేశాడు వాడు. యోబు గారికి అనుమతి ఇవ్వలేదు ప్రాణాలు తీయొద్దని. యోబు గారి పిల్లలను తీసేశాడు వాడు. వాడి ప్రేరణ ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏమైనా చేసేస్తుంది. ఎంత భయంకరం, తప్పించుకోలేమే. మనం ఇప్పుడు ఎవరు నష్టపోయారు చెప్పండి? తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మనం ఏం చేయాలంటే, 2వ పాయింట్, మిగిలిన కాలం ఎంత వచ్చినది? 1 పేతురు 4:2 చదవమా. 1 పేతురు 4:2. 1 పేతురు 4:2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, దీన్ని అండర్లైన్ చేయండి. శరీరమందు జీవించు మిగిలిన కాలం అంటే 51 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తికి గతించిన కాలం, మిగిలిన కాలం ఎంత? మిగిలింది ఎంత ఎవరికని తెలుసా? తెలీదు. మిగిలింది ఎంతో ఎవరికి తెలుసా? తెలీదు. అది 70 లేదా 80 అన్నాడా? మరి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి కూడా అన్నాడు కదా. గతించిన కాలమా అయిపోయింది, ఇంకా రాదు. దాని గురించి ఆలోచన వద్దు నీకు. దేవునిలోకి రాకముందు ఏవో పొరపాట్లు చేసేవేమో, తెలుసో తెలియకో. ఫ్రెండ్స్తోనూ సరదాలని షికార్లని తిరిగేసావేమో. వద్దు. నీ స్నేహం వల్ల అవతల వ్యక్తులు బాగుపడాలి. నీ జీవితం, విలువైన జీవితం నాశనం అయిపోకూడదు. నీ స్నేహితుల వల్ల, ఎవరి వల్ల కూడా మిగిలిన కాలం ఎంతో ఎవరికి కూడా తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎన్నో ఆశలు ఉంటాయి మనకి. ఇప్పుడు ఒకసారి నేను విన్నానండి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని విదేశాలకు వెళుతూ ఉంటారు చాలామంది, మనందరికీ తెలుసు. అక్కడ 1 సంవత్సరం అంతా కష్టపడి బోల్డ్ డబ్బులు సంపాదించి పరిస్థితులన్నీ చక్కదిద్దుకుని వద్దాం అనుకుంటారు. అలా వెళ్ళిన వాళ్ళు చనిపోయి తిరిగి రాని వారు ఎంతోమంది. రాష్ట్రాలలో, విదేశాలే కదా, రాష్ట్రాలకు కూడా కొన్ని వ్యాపారాల మీద వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. మిగిలిన కాలం ఎవరు ఎంత ఉందో, ఇప్పుడు 50 సంవత్సరాలలోడికి మిగిలిన కాలం అంటే ఎంత అని చెప్పొచ్చు మామూలుగా. ఒకవేళ ఉంది అనుకుంటూ 20 ఉందనుకుందాం, ఆ మిగిలిన కాలం అనుకోవచ్చేదాన్ని? ఆ మిగిలిన కాలం అని గ్యారంటీగా అనుకోవచ్చా? లేదు. మరి అది 1 సంవత్సరం కావచ్చు, 1 రోజు కావచ్చు, 1 వారం కావచ్చు, 1 నెల కావచ్చు, 1 గంట కావచ్చు. పొద్దుట వెళ్ళిన పిల్లలు, ఆ 2 పిల్లల సంగతి కూడా చూడండి. ఈరోజు జరిగిన ఇన్సిడెంటు, నిన్న తెల్లవారుజామున జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీరు చూసారు లేదా? రేపు పేపర్ చూడండి కంపల్సరీ. జపాన్, వెనుజులా ప్రాంతం తీవ్రమైన భూకంపాలు. ఒకే నిమిషంలో 2 సార్లు వచ్చేసింది భూకంపం. రెక్టర్ స్కేల్ మీద 7.2గా 7.5గా అలా వచ్చిందండి. చాలా ఎక్కువ. అది చాలా ఎక్కువ. 1,00,000 మందికి పైగా ఉండొచ్చు శవాలు, మృతులు అంటున్నారు.
నిజంగా 10,000 నుంచి దాటేసి లక్షల కొలది దొరికే శవాల సంఖ్య వాళ్ళకి తెలియదండి మిగిలిన కాలం అని. మిగిలిన కాలం వాళ్ళకు లేదని వాళ్ళకి తెలియటం లేదు. ఈరోజు మనకైనా అర్థమైతే మంచిది. మిగిలిన కాలాన్ని ఏం చేయాలి? మిగిలిన కాలాన్ని అందుకే దేవుడు యాకోబు పత్రిక 4:13లో యాకోబు పత్రిక 4:13లో నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారలారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కదా. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. చూడండి, ఆవిరి చాలా విలువైనది. చాలా చిన్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఒక్కో దినం ఎంత విలువైందో. మనకి 500 వచ్చేది కాదు ఒక దినం అంటే. ఒక 1000 రూపాయలు తెచ్చిపెట్టేది కాదు. కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకనంత విలువైంది ఒకరోజు. ఈజ్వల్ టు అంత విలువైంది, అంత విలువైంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి మనకిచ్చిన జీవిత కాలాన్ని. కరోనా వస్తుందని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అన్నారండి, మేధావులు పండితులు. కరోనా వస్తుందని ఎవరు అనలేదు అసలు, అంత భయంకరంగా ఉంటుందని. టీచర్సు 500 మంది పైగా చనిపోయారంటే మన ఆంధ్రప్రదేశ్లో లిస్టు. మన ఆంధ్రప్రదేశ్లో కరోనా కాలంలో అందరూ వృద్ధులు కాదు, మళ్ళీ యవన కాలంలో ఉన్నవాళ్ళు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రంగా ఉంది జీవితం ఇది. కాబట్టి విలువైన దాన్ని ముందు పెట్టుకుని బతకాలి ఇప్పుడు కూడా మనం. ఆ గురి మనం తప్పించుకోకూడదు. అందుకే ఈ యవన కాలంలో ఏం చేయాలి? ఈ మిగిలిన కాలం అనగానే ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? ఇంక గతించిన కాలాన్ని ఆలోచించోదేక మిగిలిన కాలాన్ని అయినా ఎవరికి చేయాలి? దేవుని కోసం. అంటే గతించిన కాలం మనకు అర్థమైపోయింది, అది రాదు. అది మిగిలిన కాలమైనా ఏం చేసుకోవచ్చు? మనం మారే అవకాశం ఉంది, బాగుపడే అవకాశం ఉంది, సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నష్టం చాలా పెద్దది మన జీవితాన్ని చక్కదిద్దుకోకపోతే. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా చూద్దామండి. అందుకే మనం ఏం ప్రశ్నించుకోవాలంటే ఈ మిగిలిన కాలంలో మనం ఒకటి ప్రశ్నించుకోవాలి. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. మనం తెలుసుకుని దాన్ని ఏం చేయాలి? నెరవేర్చడానికి మనం సిద్ధపడిపోవాలి. మనం దేవుని చిత్తాన్ని అదే చదవండి ఒకసారి, మళ్ళీ అది ఆ మాట చదవండి. మళ్ళీ ఇందాక చదివిన ఆ మాట మళ్ళీ చదవండి. పేతురు పత్రికలో ఉన్న మాట 4:2, 1 పేతురు 4:2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీర కాలమందు జీవించు మిగిలిన కాలము అది ఎంతో తెలియదో. అది ఒక రోజు కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోవాలి మిగిలిన కాలం. ఇక మీదట మనుజ ఆశలను, అంటే మనుషుల ఆశలను అనుసరించి నడుచుకోనకుండా అది దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపం జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మిగిలిన కాలాన్ని ఎవరిష్టానుసారంగా బతకాలి? దేవుని ఇష్టానుసారంగా. దేవునికి ఇష్టం ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మీకు ఏదో మనకి ఇష్టాలు ఉంటాయి ఉండవా? ఫ్రూట్ మార్కెట్కి వెళ్తాం మనం. ఫ్రూట్ మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి, ఒకటే ఉంటుందా? చాలా ఉంటాయి. ఏ ఫ్రూట్ ఇష్టం అని అడిగాను అనుకోండి. మిమ్మల్ని ఏ ఫ్రూట్ అంటే ఇష్టం అడిగాను, ఏం చెప్తారు? ఏమండి మీకు ఇష్టమైంది చెప్పండి. ఏటో ఏమీ లేదా? యాపిలా, డ్రాగన్ ఫ్రూటా, ఏదో చెప్పండి అమ్మా. మీకు ఇష్టాలు ఏమీ లేవా? అన్ని ఇష్టమేనా? ఏదో మామిడి పండు సీజన్ కదా, మామిడి పండు ఇష్టమండి, యాపిల్ ఇష్టమండి, ద్రాక్ష ఇష్టమండి, దానిమ్మ ఇష్టమండి అంటారా? ఇక ఈరోజు మరి ఇష్టమైన టిఫిన్ ఏంటని అడిగితే చెప్తాం ఏదోటి. ఇష్టమైన కూర అంటే, ఇష్టమైన కాయగూర అంటే చెప్తాం లేదా? మరి దేవునికి ఇష్టమైన అనుసారంగా నడుచుకోవాలి కదా. మిగిలిన కాలం దేనికి ఖర్చు పెట్టాలి? దేవుని ఇష్టానుసారముగా మిగిలిన కాలమును నడుచుకోవాలన్నాడు. ఇప్పుడు దేవుడికి ఇష్టం ఏదై ఉండొచ్చు? దేవుడికి ఇష్టం